వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ కేసులో కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. సిఐ నాగరాజ్ కు రిమాండ్ విధించారు. నాగరాజ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పటికే నాగరాజును 8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. రిమాండ్ లో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు రాబట్టేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ప్రధానంగా కృష్ణలంక పిఎస్ తో పాటుగా టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ కూడా మాయమైపోయింది. అయితే సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి మాయం అవ్వడానికి, అదేవిధంగా సాక్ష్యాలు ఆధారాల్లో ధ్వంసానికి సంబంధించి ఉన్నతాధికారుల ప్రమేయం పైన సిట్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. నాగరాజుతో పాటుగా పోలీస్ ఉన్నతాధికారుల కాల్ డేటా పైన సిట్ ఆరా తీయనుంది. ప్రధానంగా సీసీ ఫుటేజ్ మాయం పైన కీలక సమాచారాన్ని రాబట్టింది సిట్. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజ్ కు తాజాగా రిమాండ్ విధించడం జరిగింది. అని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించడం, కోర్టు ముందు హాజరుపరచడం, వైద్య పరీక్షలు కంప్లీట్ అయ్యాక కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా, కీలకమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా సిఐ నాగరాజు ముందు సిట్ ప్రస్తావించింది. కానీ ప్రతి ప్రశ్నకు నాగరాజు మౌనమే సమాధానంగా సాగినటువంటి వైన మనం చూస్తున్నాం. తాజాగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగరాజ్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పటికీ 8 గంటల పాటు విచారించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ రిమాండ్ లో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలను రాబట్టేటువంటి అవకాశం కనబడుతున్నాయి. అయితే ఆ సాక్ష్యాలకు సంబంధించినటువంటి తారుమారు చేయడం, ధ్వంసం చేయడం, మరి ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఇతర పోలీసుల పాత్ర, పోలీసుల ఉన్నతాధికారుల యొక్క ప్రమేయం పైన కూడా సిట్ దర్యాప్తును ముమ్మరం చేయనుంది. ఎస్సీఏ నాగరాజు కూడా జూలై 8 వరకు అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, నాగరాజుకు 14 రోజుల రిమాండ్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండి. రౌడీ షీటర్ సాయి కృష్ణ హత్య కేసులో, సాయి కృష్ణ కేసులో కీలకంగా మారిన సిఐ వ్యవహారం పైన సుదీర్ఘంగా సిట్ విచారించింది. దాదాపు 8 గంటలు విచారణలో కూడా అన్ని ప్రశ్నలే ఉన్నాయి. సిఐ మౌనమే సమాధానమైంది. ఇక్కడ ప్రధానంగా సాయి కృష్ణ ఎక్కడికి వెళ్ళాడు, సాయి కృష్ణ అదృశ్యం ఎలా జరిగింది, ఇటు స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్ ఎందుకు మాయమైంది, వీటి అన్నిటిపైన 8 గంటలుగా సిట్ విచారణ జరిగింది. అయితే సిట్ రిమాండ్ రిపోర్ట్ లో ఒక స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చారు. ఒకసారి సిట్ ఏమి ఆ నివేదికలో పొందుపరిచిందంటే, సాయి కృష్ణ లాకప్ డెత్ నిజమే అంటూ సిట్ వ్యాఖ్యానించిందంటూ మనకు సమాచారం అందుతుంది. అయితే వీటిపై మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా సిఐ నాగరాజ్ కు దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా నేడు అరెస్ట్ చూపించారు. అరెస్ట్ తర్వాత ఆయనకు కోర్టులో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేశారు. తర్వాత కోర్టు తప్పింది. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధానమైన ముద్దాయి ఎవరు, ఈ కేసులో సాయి కృష్ణ అదృశ్యం అవ్వడానికి కానీ, లేదా ఒకవేళ లాకప్ జరిగి ఉంటే సాయి కృష్ణ మరణించడానికి గల కారణం ఎవరు, దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా, లేక మరో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారా అనే కొనలో సిట్ విచారించింది. సిట్ విచారించినంతసేపు కూడా ఆయన మౌనమే సమాధానమైంది. ఆయన సిట్టు ప్రశ్నించిన ప్రశ్నల్లో ఏ ప్రశ్నకు జవాబు చెప్పలేదనే సమాచారం అనిపిస్తుంది. అయితే ఎట్టకేలకు సిట్ అధికారులు నేరుగా ఆయన కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, కేవలం సిఐ నాగరాజ్ ఒకరే ఉన్నారా, ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న మిగిలిన సిబ్బంది బాధ్యత లేదా, లేక ఉన్నతాధికారులు ఎవరైనా జోక్యం చేసుకున్నారా, లేక మరొక రాజకీయ నాయకులు ఎవరైనా జోక్యం చేసుకున్నారా, అసలు సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిందా, జరగలేదా, సాయి కృష్ణ ఉంటే ఎందుకు తెర మీదకి తీసుకురాలేదు, ఎందుకు మీడియా ముందుకు తీసుకురాలేదు, సాయి కృష్ణ ఉన్నాడా, అదృశ్యమైనాడా అనే అంశం పైన కూడా కోర్టులో కూడా సుదీర్ఘంగా వాదనలు జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం సిఐ నాగరాజ్ అయితే రిమాండ్ కు పంపించారు. కిరణ్, దాదాపు అంటే కోర్టు ముందు సిట్ ప్రస్తావించినటువంటి అంశాలు, లేదా తాజాగా రిమాండ్ ను పొడిగించి ఏదైతే 14 రోజులు రిమాండ్ విధించినటువంటి ప్రక్రియ, ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్నాక సిట్ నాగరాజ్ కు వ్యతిరేకంగా చెప్పినటువంటి ప్రతి అంశంతోనూ కోర్టు దాదాపు ఏకీభవించింది అనుకోవచ్చా?
సిరాజ్ ఇక్కడ దాదాపు 8 గంటలు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నించిన విధానం కూడా మనం ఒకసారి కలిస్తే అసలు కృష్ణలంక పిఎస్ కి అసలు సాయి కృష్ణ ఎందుకు తీసుకొచ్చారు? అసలు కోర్టు వారెంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చితే ఎలా అదృశ్యమయ్యాడు? లాకప్ డెత్ జరిగిందా లేక మరొక కోణంలో ఏమైనా సాయి కృష్ణ అదృశ్యమయ్యారా? అదృశ్యమయ్యడానికి గల కారణాలు ఏంటి? అసలు దీని వెనక పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? సాయి కృష్ణకు సిఐ నాగరాజుకు సంబంధం ఏంటి? భూ వ్యవహారం కారణం అంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వ్యవహారమే కారణమా? ఇలా వరుసగా అసలు సిఐ నాగరాజు పోలీస్ స్టేషన్ లో ఉన్న సాయి కృష్ణ అదృశ్యం కావడానికి గల కారణం ఏంటి? ఈ మొత్తం వ్యవహారంలో సిఐ నాగరాజు పాత్ర ఏంటి అనే అంశం పైన సుదీర్ఘంగా దర్యాప్తు జరిగింది. అయితే సాయి కృష్ణ ఉన్నారా లేరా అనే అంశం పైన అయితే క్లారిటీ ఇవ్వలేదు. అయితే సిట్ అధికారులు అయితే ప్రస్తుతం సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యారనే కోణంలోనే సిట్ కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఉందంటూ మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే దీనిపై మరికొద్దిసేపట్లో సమాచారం రావాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం సిఐ నాగరాజు రిమాండ్ కు తరలించారు. దాదాపు 14 రోజులు రిమాండ్ పడింది. ఎందుకంటే ప్రస్తుతం హత్యాయత్న కేసుగా ఉన్నది, తర్వాత హత్య కేసుగా మార్చిన నేపథ్యం. అయితే హత్య కేసులో దాదాపు 90 రోజుల వరకు బెయిల్ వచ్చే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే దాదాపు ఒక హత్య కేసులో 90 నుంచి 120 రోజుల మధ్యలో బెయిల్ వచ్చే అవకాశం దాదాపు ఉండవు. కాబట్టి సాయి కృష్ణ లాకప్ జరుగుంటే ఖచ్చితంగా ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు అందుకున్న సమాచారం ప్రకారం 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయన రిమాండ్ తరలించడం జరిగింది. సిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద సాయి కృష్ణ కేసులో మాత్రం కీలకమైనటువంటి మలుపు తిరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం. సిఐ నాగరాజుకు తాజాగా రిమాండ్ విధించింది న్యాయస్థానం. దాదాపు 14 రోజుల రిమాండ్ కు పంపడం జరిగింది. ఇప్పటికే 8 గంటల పాటు విచారించిన తర్వాత కూడా మరికొన్ని అంశాలు రాబట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ 14 రోజుల్లో ఎలాంటి ప్రశ్నలను నాగరాజు ముందు సంధించబోతున్నారు? ప్రధానంగా కృష్ణలంక పిఎస్ తో పాటుగా టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ మాయం పైన ఇప్పటికే అడిగినటువంటి ప్రశ్నలు ప్రతి దానికి కూడా నాగరాజు మౌనం వహిస్తున్నారు. అయితే ఈ సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా ఆధారాలను ధ్వంసం చేయడం ఇలాంటి వాటిపైన ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందా అనేటువంటి కోణంలో సిట్ ఫోకస్ ప్రధానంగా పెంచింది. నాగరాజుతో పాటుగా ఇతర అధికారులపైన కాల్ డేటాకి సంబంధించి సిట్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రం ఇదే ఒక కీలకమైనటువంటి ఆధారం కాబట్టి సో దాన్ని తారుమారుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా మాయం చేయడం పైన కీలక సమాచారాన్ని సేకరించింది. చూడాలి, మరి కాసేపట్లో రిమాండ్ రిపోర్ట్ కూడా రాబోతుంది ఈ విషయానికి సంబంధించి. సో ఎలాంటి అంశాలు రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించనున్నారు? ఇప్పటికే 14 రోజులు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం జూలై 8 వరకు నాగరాజు కస్టడీలోనే ఉండబోతున్నారు. సో ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు, ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారో మనము వేచి చూడాలి. అయితే కేసుకు మాత్రం కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. నాగరాజు పైన తీవ్రమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.